లోకంలా రెక్కాడితే గాని డొక్కాడనోళ్ళు ఉంటారు. కానీ అసలే లేవలేని పరిస్థితి, శాతగాని పరిస్థితులు ఉన్నోళ్ళకు బతుకు మీద ఆశలే ఉండయి. అప్పుడు ఆదుకునేటోళ్ళు లేకుంటే, బతుకుకు భరోసా ఇచ్చేటోళ్ళు లేకుంటే, ఈ పానాలు తొందరగా పోతే మంచిగుండు అని దేవుణ్ణి మొక్కుతా ఉంటారు. మరేం చేస్తారు చెప్పుండ్రి గిసొంటి పరిస్థితులు వచ్చినప్పుడు? పోలీస్ స్టేషన్ పట్టించేసిపోతే ఆర్టీ మేడం పట్టించేసిపోతే ఎస్పీ ఎప్పుడు ఇస్తారు? నేను చచ్చినాక మడత పెట్టిన శవం దగ్గర పెడతారా? ఎందుకమ్మా గోస పడేటోళ్ళని ఇంకింత ఎక్కువ గోస పెడుతున్నారు? సర్కారు పింఛన్ ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు. అట్లా కాకుండా ఇస్తున్నామని ఎప్పుడు ఎందుకు ఇయ్యకుండా తిప్పించుకుంటా తిప్పల పెట్టుడు ఎందుకు? సావుదాలకు వచ్చినాం రేపో మాపో అన్నట్టున్నాము. అసలు మాకు ఆసర కావాలి కానీ ఇదేం పద్ధతి? ఇంతకు న్యాయం అనేది ఉన్నదా భూమి మీద అని చంద్రాల్ సార్ సర్కార్ను చెంపలు వాయించినంత పనిచేసింది. శవాలకు పెన్షన్ ఇస్తారా చెప్పుండ్రి, దానికోసమైనా చచ్చిపోతాం. మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు. పోలీసులు, ఆఫీసర్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు చేతులు కలిపి భుజాల మీద చేసి ఫోటోలు దిగుతారు కానీ నెల నెల పెన్షన్ వచ్చేటట్టు ఎవ్వరు చేస్తలేరు. ఎందుకమ్మా మీరంతుండి? ఎందుకమ్మా ఈ పెద్ద పెద్ద మాటలు చెప్పే సర్కారులుండి? సావుదాలకు సర్కారు ఇచ్చే సాయాన్ని రాకుండా చేసి తిప్పల పెట్టేదానికి మీకు న్యాయం ఎట్లా అనిపిస్తుంది? శిశిషి, మేము ఎంత మొత్తుకున్న లాభం లేదు అనుకుంటే వెళ్ళిపోయింది. శ్రీకాకుళం జిల్లా గ్రీవెన్స్ కార్యంలో తన కడుపులున్న దుఃఖాన్ని ఎల్లగక్కింది పెద్దమ్మ. పెన్షన్ ఇయ్యకుండా తిప్పించుకుంటున్న చంద్రాల్ సారు ఎంత చక్కగా ఉన్నదో చూడుండ్రి. విజనరీ అంటే మైకుల ముంగట మాటలు చెప్పుడు కాదు, పబ్లిక్ సాధక బాధలు కూడా తీర్చాలి. హాగో దాన్ని విజనరీ అంటారు. 40 years ఇండస్ట్రీ అని ఏతులు చేసుడు కాదు, ఈ ముసలమ్మలకు కన్నీళ్ళు రాకుండా చూసుడు. అది చంద్రాల్ సారుకు శాత కాదు కానీ కామెంట్లు పెట్టుకుంటా వీడియోను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు వైఎస్ఆర్సీపీ పాటోలు. మరి అట్లిట్లా ఈ వీడియో చంద్రాల్ సార్ కంట్ల పడితే దాన్ని కూడా తన గుప్పాలు చెప్పుకునే దానికి ఏ తిరగ మలుపుకుంటాడో చూడాలిగా. బిర్యానీ అంటే చాలు పానం లేచి ఉరికొస్తుందిలే. బిర్యానీ అంటే కోసుకుంటారు ఒక్కొక్కరు. రోజు తినే ఆస్తికి రాదు కొంతమందికి. అయితే ఏమన్నా అంటే బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ అనుకుంటా నిత్య అదే తింటా ఉంటారు. ఇగో మీరు లొట్టలు వేసుకుంటా ఏళ్ళు చప్పరించుకుంటా తినే బిర్యానీ ఎంత కమ్మా తయారవుతుందో చూడండి. ఇగో లొట్టలేసుకుంటా లోకాన్ని మర్చి ప్యాకెట్లు బిర్యానీలు గుమ్మేటోళ్ళు మీకోసం ఈ స్పెషల్ దమ్ బిర్యానీ వీడియో దేకో ఎక్ బార్. ఎంత బాగా చక్కెర ना कालो एक बार कालो कालो अरे पूरा देखो ये फ्रिज बोल दे क्या भैया ये अब 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 पैसा पैसा देखो ఎంత గలీజ్ అంటే బిర్యానీలు ఎంత మోసం ప్రజలు మోసం చేస్తున్నారట. స్టాక్ మెయింటైన్ చేసి మొత్తం ఎన్ని బిర్యానీ భయ్యా ఏ కోన్ కా సక్తే బోలో పూరా ఇదో సామాన్. అర్థమైందా సీన్ ఏ లెవెల్ ఉందో? పాపం బగ్గా ఆకలై బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే రాత్రి మిగిలిపోయిన బిర్యానీ ఇచ్చిరట. ఇక తిక్కలేసి హోటల్ లోపలికి పోయి లొల్లి పెడితే కొత్త కొత్త అస్సలు నిజాలు బయట పడ్డాయి. మళ్ళీ దేడన్న ఊరు బయట కూడా కాదు, హైదరాబాద్ నడీపట్నంలోనే రాత్రి మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళా తెల్లారి వేడి చేసి అమ్ముతుర్రట. ఎందుకు ఈడనే గిసొంటి అమ్ముతారు అంటే కమ్మా వాసన వస్తే చాలు. మరి అది ఎప్పటిది ఏంది అని చూసుకోకుండా ఆకలి మీద ఉండే బ్యాచులర్స్, వర్కింగ్ పబ్లిక్ ఉండేది ఇటే కదా. అందుకే ఇట్లా మనుషుల పానాలతో ఆడుకుంటారు బడివేగాళ్ళు. ఇదే ఘోరం అంటే ఇగో ఇంకో కళాకాండం. మైలవట్టిన బట్టలను సర్పి నీళ్ళల్లో నానబెట్టి దొక్కినట్టు ఎట్లా దొక్కుతుండో కదా. ఏంటి ఇవి అని చూస్తుర్రా? అవేంటి అనుకుంటారు? బిర్యానీలో వాడే మసాలా దినుసులు ఎంత నీట్గా అడుగుతుండో కదా. ఈ ఘోరం అటు ఆంధ్ర ఫేమస్ గుంటూరులో అయింది. ఇంత ఘోరంగా పైన పటారం లోన లోటారం అన్నట్టు తయారు చేస్తే మనుషుల పానాలు ఏం కావాలి ఏం కథ? అరే పైసలు పెట్టుకొని పానాలు ఖరాబ్ చేసుకున్నట్టే కదా. సప్పుడు చెక్క ఇంట్లోనే వండుకొని తినరు, ఓ 4 రోజులు ఎక్కువనన్నా బతుకుతాము.